మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఉత్సాహంగా నలుగురు కనిపిస్తున్నారు. చక్కగా రెడీ అయ్యి వచ్చారు, మంచి నగలేసుకొని వచ్చారు, మంచి మంచి చీరలు నాతో పోటీగా కట్టుకొని వచ్చారు. మరి ఎవరో కనుక్కుందాం. స్వాతి. హాయ్ సుమా. హాయ్ స్వాతి. నా పేరు స్వాతి, నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా ఆయన పేరు శ్రీనివాస్, నాకు ఇద్దరు బాబులు. ఓకే, వెల్కమ్. గాయత్రి. హాయ్ సుమా. హాయ్ గాయత్రి. నా పేరు గాయత్రి, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా వారి పేరు ఫణి కుమార్, ఇద్దరు పిల్లలు. మన ఇద్దరు ఇంచుమించు మ్యాచింగ్ వేసుకున్నాం కదా. సేమ్ పించులు మానేశారు ఈ మధ్య. ఒకటే రకమైనటువంటి తగ్గించుకుంటున్నారు, లేదంటే యా థ్యాంక్ యూ. ఈ మధ్య ఏది రియాలిటీలో జరగట్లేదు, అంతా వర్చువాలిటీలోనే జరుగుతుంది. నేను మీకు వాట్సాప్ లో పించ్ పంపిస్తాను, మీరు నాకు వాట్సాప్ లో ఇంకో పించ్ పంపించండి. అరుణ. హాయ్ అరుణ. హాయ్ సుమా. హాయ్ సుమా. నా పేరు అరుణ, మా వారి పేరు చంద్రశేఖర్, మా పాప బాబు ఐశ్వర్య శివ. ఓకే, భువనేశ్వరి. హాయ్. హాయ్ సుమక్క. చేతిలో ఏంటి స్టార్ మహిళ అని రాసుకొని వచ్చావా? మీరు కూడా అబ్బా స్టార్ మహిళ. ఓ ఇంకొంచెం డిఫరెంట్ హార్ట్ లో ఉంది. హార్ట్ లో కమాన్ స్కానింగ్ చేయించండి. ఈవిడ హార్ట్ లో ఉందంట, మీకు లివర్ లో ఉందా? ఎక్కడున్నా సరే అర్జెంట్ గా వెళ్ళి మెడికల్ స్కానింగ్ లకు పంపించండి. చెప్పండి. నా పేరు భువనేశ్వరి, నాకు ఒక పాప, తన పేరు శ్రీవిద్య, మా వారి పేరు సతీష్. ఓకే, సో ఇక రౌండ్లు మొదలెట్టేద్దాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి, తెలుసు కదా ఈ రౌండ్ రూల్స్ ఏంటో మీకు. గాయత్రి, మీతో మొదలెడుతున్నాము. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీ మంజునాథ సినిమా హీరో ఎవరు? ప్రభాస్. ముగ్గు దేనితో వేస్తారు? పిండితో. బంగాళదుంపలు ఎక్కడుంటాయి? నేల మీద. ఆ ఐదుగురు సినిమా హీరో ఎవరు? చిరంజీవి. హాస్పిటల్ కి ఎందుకు వెళ్తారు? సినిమా చూడడానికి. వేపకాయ రుచి ఏమిటి? తీయగా ఉంటుంది. చేతి గాజులు ఏ ఆకారంలో ఉంటాయి? రెక్టాంగిల్. పడవలు ఓకే. శ్రీ మంజునాథ సినిమా హీరో ఎవరు? ప్రభాసా. ఓకే. ముగ్గు పిండితో వేస్తారు. అవును, ముగ్గు పిండితోనే వేస్తారు. ముగ్గు పిండితో వేస్తారు కదా, ముగ్గు పిండితో వేస్తారు కదా, అదే ముగ్గు పిండితో ముగ్గేస్తారు కదా. అవునా? ఎంత మంది ముగ్గులు వేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంత మంది అబద్ధాలు చెప్పారు? నేను కూడా చెప్పాను. మీరు చెప్పారా? ఏ నిజంగా స్వాతి, ముగ్గేస్తావా రోజు పొద్దున? ఎక్కడుంటావు? ఇక్కడ ఇంట్లో ఉంటా. మీ ఇల్లు ఎక్కడుంటుంది? కింద పైన? కిందే. ఇండిపెండెంట్ హౌసా? అవునండి, ఇండిపెండెంట్ హౌసా. ఓకే, రోజుకు ఒక రకం ముగ్గేస్తావా? వేస్తాను. ముగ్గేసే ముందు ఏం చేస్తావు? బ్రష్ చేసుకుంటా. బ్రష్ చేస్తావా? తర్వాత ముగ్గేస్తావా? ఓకే. మీరు ఫెస్టివల్స్ కి మరి నేను రోజు వేస్తారా అంటే రోజు అన్నారు మీరు. చీటింగ్. ఫెస్టివల్స్ కి వేస్తారంట. ఏమేం ఫెస్టివల్స్? సంక్రాంతి, దసరా, దీపావళి, అన్ని పండగలకి ముగ్గేస్తారు. మీరు? నేను మార్నింగ్ లేవగానే రోజు వేస్తాను. ప్రతిరోజు ఇది ఇండిపెండెంట్ హౌసా? అపార్ట్మెంట్ లో వాళ్ళకి కష్టం కదా, ఎలా వేసినా పాలవాడో పేపర్ వాడో తొక్కేసుకొని వెళ్ళిపోతారని చెప్పి వేయడం కష్టంగా ఉంటుంది. అరుణ? నేను రోజు వేయగానే అకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వేస్తాను. అదేలే, నువ్వు పెళ్లికి ముందు ఒక ముగ్గు వేసావు, అందులో మీ వారిని నేను అన్ని ముగ్గులు వేస్తాను, కాకపోతే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను, ప్రతిసారి విన్ అవుతాను కూడా. అవునా? కాంపిటీషన్ కోసమే ముగ్గేస్తారు ఆవిడ, మామూలుగా ముగ్గులు వెయ్యరు. ముగ్గేస్తారు ముగ్గు పిండితో. ఇది ఇవ్వలేం. బంగాళదుంపలు ఎక్కడుంటాయి? నీళ్ల మీద ఉంటాయి. ఓకే. ఆ ఐదుగురు సినిమాలో హీరో చిరంజీవి. హాస్పిటల్ కి ఎందుకు వెళ్తారు? సినిమా చూడ్డానికి. మంచి సినిమాలు చూపిస్తారు, బిల్లు కూడా బాగేస్తారు. వేపకాయ తీయగా ఉంటుంది. చేతి గాజులు ఏ ఆకారంలో ఉంటాయంటే రెక్టాంగిల్ గా ఉంటాయి. 6 రాంగు 60 పాయింట్లు. మీరేమైనా నన్ను అడుగుతారా? నదియా అని ఒక అమ్మాయి, 4 పాపలు అన్నమాట వాళ్ళకి, వాళ్ళ డాడీకి. ముగ్గురికి జనవరి, ఫిబ్రవరి, 3వ అమ్మాయికి మార్చి అని పెట్టారు. 4వ అమ్మాయి పేరు నదియా. అబ్బా సుమా, తెలియనట్టు చేయొచ్చు కదా సుమా. సరే, మళ్ళీ అడగరా ఒకసారి. ఆ 4వ పాప పేరు అని అడగండి ఇప్పుడు. 4వ పాప పేరు ఏమై ఉంటుందబ్బా? 4వ పాప పేరు మీకేమైనా తెలుసా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్. తప్పు సుమా. ఇంకొక ఛాన్స్ ఇస్తారా? జనవరి, ఫిబ్రవరి. వరి కాదా? డిసెంబరా? కాదు సుమా, ఆలోచించు కొంచెం. వాళ్ళ నాన్నగారికి ముగ్గురు. జనవరి, ఫిబ్రవరి. ఓ 4వ అమ్మాయి నదియా. సూపర్.
బాగుందా? బాగుంది. మీకు కావాల్సింది మీకు వచ్చింది, మాకు కావాల్సిన లెంగ్త్ మాకు వచ్చింది. భువనేశ్వరి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2 తర్వాత ఏ నంబర్? 10. చెవి రింగులు ఎక్కడ ధరిస్తారు? కాళ్ళకి. అంతఃపురం సినిమా హీరో ఎవరు? చిరంజీవి. నువ్వు నేను సినిమా హీరో ఎవరు? నాగార్జున. మనీని తెలుగులో ఏమంటారు? కాగితాలు. కృష్ణవంశీ ఎక్కడుంటారు? ఆస్ట్రేలియాలో. పట్టుచీరలు దేంతో తయారవుతాయి? మట్టితో. గన్నవరం ఏ దేశంలో ఉంది? దుబాయ్. సినిమా టికెట్ ఎందుకు కొంటారు? ఆడుకోవడానికి. 2 తర్వాత 5 వస్తుందంట. చెవి రింగులు కాళ్ళకి ధరిస్తారు. అంతఃపురం సినిమా హీరో చిరంజీవి గారు. నువ్వు నేను సినిమాలో హీరో నాగార్జున గారు. మనీని తెలుగులో కాగితాలు అంటారు. అంతే, దాని మీద ప్రింట్ లేకపోతే అది చిత్తు కాగితాలే. ఇస్తాంలే, అది రాంగేలే. ఓకే ఓకే. పోనీలే. ఇవ్వాలిగా మరి. కృష్ణవంశీ గారు ఇండియా నుంచి షిఫ్ట్ అయ్యి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారంట. బ్రేకింగ్ న్యూస్. పట్టు చీరలు మట్టితో తయారు చేస్తారు. గన్నవరం దుబాయ్ లో ఉంది. సినిమా టికెట్ ఎందుకు కొంటారు? ఆడుకోవడానికి. 9 రాంగ్. అమ్మా, 90 పాయింట్లు. వెరీ గుడ్. స్టార్ మేళలో ఈ రౌండ్ పెట్టిన తర్వాత అటెంప్ట్ చేసినవన్నీ రాంగ్ అవ్వడం అంటే నీ బుర్రే బుర్రా. స్కోర్ హైయెస్ట్ 10 వచ్చింది, నువ్వు ఒక్కటి తక్కువ అంతే. ఓకే అది బాగాడు. థ్యాంక్ యూ సుమా. నువ్వేమైనా అడుగుతావా నన్ను ఈ శుభ ఒక సందర్భంలో? పడుపు కాదు అడుగుతాను నేను. ఓకే, బయటది పాడేస్తాము, లోపలికి తినేస్తాం. లోపల తినేస్తాం, మళ్ళీ బయటది పాడేస్తాం. బయటది పడేస్తాం, లోపల తింటాం అంటే అరటి పండు. లోపలికి తినేసిన తర్వాత మళ్ళీ బయటది పాడేస్తాం. కోడిగుడ్డు. నో. కంప్లీట్ గా కోడిగుడ్డు. ఫస్ట్ ఏమన్నావు? బయటది పాడేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా అడుగు. ఓకే, బయటది పాడేస్తాం. బయటది పడేస్తాం అంటే కోడిగుడ్డు షెల్. షెల్. ఓకే, సింక్ అవుతుంది. కాకపోతే తర్వాత వేరే లోపల తినేస్తాం అంటే వైట్. నెక్స్ట్ మళ్ళీ బయటది పాడేస్తాం. నాకు ఇష్టం లేదు బయట తినడం, నేను పడేస్తాను. చెప్పు సుమా, ఆలోచించు. నీకు తెలియదు అంటే ఏది లేదు. నీ ఏం ఆన్సర్ అయితే ఏం ఫర్ భువనేశ్వరి. కొడితే పోడియం దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. కాదా? కోడిగుడ్డు కదా? అయితే కాదు. బాతుగుడ్డు కాదు. అయితే గాడిద గుడ్డు కాదు. పనసకాయ కాదు. అబ్బా చెప్పేనా? చెప్పే. నీకు తెలియదు అంటే ఏది లేదు. చెప్పు సుమా. నాకు తెలిసింది కొండంత, తెలియాల్సింది గోరంత. ఓకే, ఆ గోరంతా నేను చెప్పేస్తా. నాకు తెలిసింది గోరంత, నాకు తెలియాల్సింది కొండంత. స్వీట్ కార్న్. స్వీట్ కార్నా? కార్న్. చూడు, మనిషికి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. జిహ్వాకు రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు. నేను కోడిగుడ్డు అనుకున్నాను, నువ్వు అది అనుకున్నావు. ఏం చేస్తావు చెప్పు. మరి ఏం చేస్తావు? నేను అనుకున్నది కాదనుకోవడమే పార్టిసిపెంట్ యొక్క ధర్మమా? కరెక్ట్. నువ్వు తినవు కోడిగుడ్డు, బయట తినవు. బయట ఎలా ఉంది నా ఇంకోటి. పాయింట్ ఆఫ్ వ్యూ లో అది కరెక్ట్. ఓకే, యు ఆర్ జీనియస్. నేను కార్న్ పైన ఉండేదంతా తినేస్తారా? ఓకే. మేక తర్వాత నేనే. అరుణా రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యాక్టరీని తెలుగులో ఏమంటారు? రైతు. పోలీస్ స్టోరీ హీరో ఎవరు? మా ఆయన. రోడ్లు వేటితో వెయ్యాలి? మట్టితో వేయాలి. టాలెంట్ సినిమా హీరోయిన్ ఎవరు? మా కూతురు. గణగణ మోగేదేమిటి? బస్. కార్మికుడు అని ఎవరిని అంటారు? మా ఆయనని. ఫ్లైఓవర్లు ఎక్కడుంటాయి? టైమ్ అప్. ఫ్యాక్టరీని తెలుగులో ఏమంటారు? రైతు అన్నారా? పోలీస్ స్టోరీ హీరో వీళ్ళ ఆయనేనంట. అమ్మో. రోడ్లు వేటితో వెయ్యాలి? మట్టితో. ఇది కరెక్ట్ అవుతుంది. టాలెంట్ సినిమా హీరోయిన్ ఎవరు? మీ కూతురా? ఏం చదువుతుంది? ఆర్కిటెక్చర్ చేస్తుంది, 3rd ఇయర్. బాగా చేసింది ఆ సినిమాలో. నేను అడిగానని చెప్పండి. ఓకే. గణ గణ మోగేదేంటి? చెప్పలేదు. కార్మికుడు మీ ఆయన. ఇన్నిసార్లు మీ ఆయన రాకూడదు, ఇది లేడీస్ షో. ఓకే. ఫ్లైఓవర్లు ఎక్కడుంటాయి? చెప్పలేదు. 3 రాంగ్. 30 పాయింట్లు. స్వాతి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏనుగు ఎంతకాలం బతుకుతుంది? ఒక్కరోజు. బొమ్మరిల్లు విలన్ ఎవరు? శ్రీకాంత్. 10 కళ్ళు ఎవరికి ఉంటాయి? నాకే. ఆర్య సినిమా హీరోయిన్ ఎవరు? గాయత్రి. రాసే వారిని ఏమంటారు? సింగర్. ఆర్ నారాయణ మూర్తి గారు ఏం చేస్తారు? ఇల్లు కడతారు. గుట్టు పగలగొట్టాలంటే ఏం చేయాలి? గాల్లో ఎగిరేయాలి. ఆమదం రుచి. ఓకే, టైమ్ అప్. ఏనుగు ఒక్కరోజు బతుకుతుంది. బొమ్మరిల్లులో విలన్ శ్రీకాంత్ గారు. 10 కళ్ళు ఎవరికి ఉంటాయి? మీకు. మాకు 2 కనిపిస్తున్నాయి. నాకు కనబడని కళ్ళు. మిగిలిన 8 ఇంట్లో పెట్టేసి వచ్చారా? ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను. అబ్బా, కళ్ళు చల్లబడాలని. ఆర్య సినిమా హీరోయిన్ ఎవరు? గాయత్రి అన్న. గాయత్రి ఈవెనా? ఆర్య సినిమాలో అల్లు అర్జున్ వెంటపడింది ఈవిడ గురించేనా? Feel my love. రాసేవారిని సింగర్ అంటారు. ఆర్ నారాయణ మూర్తి గారు ఇల్లు కడుతూ ఉంటారు. గుడ్డు పగల కొట్టాలంటే ఏం చేయాలి? గాల్లో ఎగిరేయాలి. గాల్లో ఎగరేయాలి. 7 రాంగ్. 70 పాయింట్లు.
మీరేమైనా అడుగుతారా? అరచేతిలో 60 నక్షత్రాలు సుమ పొడుపు. మీకు వెంటనే కావాలా లాగ్ కావాలా? ఫ్లాగ్ కావాలి. ఏంటి మళ్ళీ అడగండి. అరచేతిలో 60 నక్షత్రాలు. అరచేతిలో ఎడమ చెయ్య కుడి చెయ్య? 2 చేతులు. ఏ చెయ్యైనా పర్వాలేదా? ఏ చేయనా పర్లేదు. 60 60 అంటే 500. 60 లేకపోతే 60 అరచేతిలో 60 నక్షత్రాలు. 60 నక్షత్రాలు. నక్షత్రాలు అంటే ఏంటి? అంటే ఏ నక్షత్రం చేతిలో ఎందుకుంటాయి నక్షత్రాలు? గోరింటాకేమో సుమా. గోరింటాక్ అయితే అదిగో అందులో 60 లేదుగా. లేదు. కాదు, ఇది కరెక్ట్ కాదు. హోల్స్ దేనికి ఉంటాయి? పాత జీన్స్ ప్యాంట్ కాదు సుమ. కాదా? టోన్ జీన్స్ కాదు. చేపలు పట్టే వాళ్ళ కాదు. టోన్ ఇది మీరు ఈజీగా చెప్తారు అనుకున్నాను కదా సుమ. జల్లడి. రైట్. కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి అడుగుతా సుమ. అడగండి. ఒక అతని దగ్గర 100 eggs ఉంటాయి. 33 eggs పగిలితే ఎన్ని ఉంటాయి తన దగ్గర? వెంటనే చెప్పాలా తర్వాత చెప్పాలా? అయితే బ్రేక్ తర్వాత చెప్తాను. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఒక అతని దగ్గర 100 eggs ఉంటాయి. 33 eggs పగిలితే ఎన్ని ఉంటాయి? 33 eggs. 33 eggs. ఆలోచించండి. ఎందుకు నా మొహాలు చూస్తున్నారు చెప్పండి. అంటే 100 eggs ఉంటాయి. ఒక అతని దగ్గర 100 eggs ఉంటాయి. అందులో ఎన్ని పగిలే? 33 eggs. 33. ఇందులో ఏదో ఉంది క్లూ. క్లూ కనుక్కోవాలా సుమా మీరు? 33. హిందీలోకి వెళ్ళాలా? వెళ్ళండి, హిందీకి వెళ్ళండి. ఏటని వెళ్ళండి. హిందీలోకి వెళ్ళినా 33. హిందీలో రాదు. తమిళ్లోకి వెళ్ళినా వెళ్ళండి. என்னடா చెప్పండి. ఎటు వెళ్ళినా చెప్పండి. ஒரு பையன் கிட்ட 100 முட்டை இருக்கு. முட்டை என்ன முட்டை? அது கோழி முட்டையா வாத்து முட்டை? என்ன முட்டை? బా తెలియదండి చెప్పండి. 33 eggs పగిలితాయి. 97 eggs ఉంటాయి. 30 తట్టుకొని కింద 3 eggs అచ్చా, పడితే 33 eggs పగిలాయి. అది తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే స్వాతి చూడు. బి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. డి రామ్ చరణ్. సి సమంత. ఏ ఒక్కటి ఏ తెలియట్లేదు సుమా. అయితే ఏ తెలియదు ఫైనల్ అని చెప్తాను సుమా. ఏ చెప్తా. కాజల్. ఓకే ఫైనల్. ఏ కాజలా? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్. ఏ చూద్దాం. దట్ ఈస్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు బికి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్. అవునా? ఎన్టీఆర్. అందరు ఎన్టీఆర్ అని అనుకుంటున్నారా? ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం ఎన్టీఆర్ అవునా కాదా. కష్టమైన స్టెప్స్ వేసేస్తే ఎట్లా? మేము ఇమిటేట్ కూడా చేయలేకపోతున్నాం. ఓకే సి సమంత అవునా? కాదు కాజల్. కాదంట. కాజలా? కాజల్ అనుకుంటున్నాను నేను. కాజలేనండి. చూద్దాం. సి. సమంత కరెక్ట్. అండ్ డి రామ్ చరణ్ అన్నారా? చెప్పండి. అలా అయితే 3 కరెక్ట్ అవుతాయి. చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్ అయ్యాయి. 30 పాయింట్. అరుణ్ నా చూడు.
ఎవరిది చాలా విచిత్రంగా ఉంది. బి రజనీకాంత్, డి నయనతార, వాడి పేరు గుర్తు రావట్లేదు. విక్రమ్, ఏది విక్రమ్? సి విక్రమ్. ఓకే. ఏ తెలియట్లేదు. డి నయనతార. ఓకే. ఏ తెలియట్లేదా? తెలియదు. ఫైనలా? ఫైనల్. ఏ ఏ ఏ ఎవరు? ఎవరికైనా తెలుసా ఏ ఎవరు? రాజ్ తరుణ్ సినిమా సుమా. రాజ్ తరుణ్ కదా, చూద్దాం. Yes, రాజ్ తరుణ్ కరెక్ట్. బి రజనీకాంత్. ఏమంటారు? మీ దారి కూడా అదే దారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. చూద్దాం. కరెక్ట్. రైట్ ఆన్సర్. సి విక్రమ్ అన్నారు కదా. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. చూద్దాం. సి పవన్ కళ్యాణ్. ఇక్కడ పాయింట్లు బాయ్. డి నయనతార కరెక్ట్. డి చూద్దాం. అవును. రెండు కరెక్ట్, 20 పాయింట్. భువనేశ్వరి మీరు చూడండి. ఏ మీనా, బి శ్రీహరి, సి శ్రీకాంత్, సారీ బి వచ్చేసి నరేష్, ఏ వచ్చేసి మీనా, సి వచ్చేసి శ్రీకాంత్ అండ్ డి శ్రీహరి. ఫైనల్. ఏ మీనా. అవునా? కరెక్ట్ అండి. చూద్దాం. కరెక్ట్, మీనానే. బి నరేష్. అవునా కాదా చూద్దాం. ఇది కరెక్ట్. అండ్ సి శ్రీకాంత్ గారు కూడా కరెక్టే. కరెక్ట్. నాలుగోది కూడా కరెక్ట్. అయితే ఫుల్ టు ఫుల్ పాయింట్స్ ఈ రౌండ్ లో కూడా. నాలుగోది శ్రీహరి అన్నారు. సాయి కుమార్. గాయత్రి మీరేమంటారు? సాయి కుమార్. అబ్బా, వీళ్ళందరికి ఎంత ఆనందంగా ఉందో. పోతే పోయింది, ఒక్క 10 పాయింట్లు పోయాయని. చూద్దాం. కన్ఫ్యూజ్ అయ్యా. కరెక్ట్. కరెక్ట్. వీళ్ళు చెప్పింది, మీరు చెప్పింది కాదు. 3 కరెక్ట్, 30 పాయింట్లు. గాయత్రి మీరు చూడండి. ఏ బన్నీ, బి ప్రభాస్, సి రామ్ చరణ్, డి అనుష్క. ఫైనల్. ఒక్క నిమిషం. అల్లు అర్జున్, ఏ అల్లు అర్జున్, బి రానా, సి రామ్ చరణ్, డి అనుష్క. ఫైనల్. ఓకే. అల్లు అర్జునా? కరెక్టా? బోనే కరెక్ట్ సుమా. సరే చూద్దామే. అల్లు అర్జున్ కరెక్ట్. బి రాణా. ప్రభాస్ అన్నారు ఫస్ట్, తర్వాత మార్చుకున్నారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? ప్రభాసే కరెక్ట్ కదా. చూద్దాం. బి అనవసరంగా మార్చారు. రాణాకి వచ్చారు కానీ అది ప్రభాస్. వాళ్ళిద్దరిది ఒకటే వంశం కాబట్టి అప్పుడప్పుడు హెల్మెట్లు మార్చుకుంటూ ఉంటారు. మీరు అది చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. సి రామ్ చరణ్. కరెక్టా? ఎస్, ఇట్ ఈస్ రామ్ చరణ్. ఈయన హెల్మెట్ ఇంట్లో పెట్టొచ్చు. డి అనుష్క. చూద్దాం. ఆడవాళ్ళకు కూడా మంచి హెల్మెట్. కరెక్ట్. థ్యాంక్ యూ సుమా. 3 కరెక్ట్, 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా.
తెలుగు వాక్యం మీకు రివర్స్ లో కనిపించబోతుంది. ఒక అక్షరం తప్పిపోయినా పోయినట్టు. చూసి బజర్ నొక్కండి. మొదటి వాక్యం. గాయత్రి, మీకు పల్లెటూరు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. మరి మీకు? చాలా. అయితే కరెక్టా కదా చూసిన తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. చూద్దాం. మీకు పల్లెటూరు అంటే ఇష్టమా? కరెక్ట్. 10 పాయింట్లు. మీకు పల్లెటూరు అంటే ఇష్టమా? చాలా ఇష్టం సుమా. ఏ ఊరు మీది? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊర్లు మొత్తం అక్కడే సుమా. ఓకే. ఏమేమి ఉంటాయి పల్లెటూరులో? అంటే అది అప్పుడు పల్లెటూరుగా ఉండే, ఇప్పుడు అంతా సిటీ అయిపోయింది సుమా. ఎడ్ల బండ్లు అక్కడికి వెళ్ళి పల్లెటూర్లకి వెళ్ళాలి అంటే ఇష్టం. చెరువు గట్లు, ఎడ్ల బండ్లు. అవును, అప్పట్లో ఉండేవి సుమా అవన్నీ. అయితే అప్పట్లో ఏమేమి ఉండేవో చెప్పండి. అప్పట్లో నేను లేను కదా సుమా. అమ్మమ్మ తాతయ్యలు. అప్పుడు మీరు చిన్నగా ఉండుంటారు కదా. భువనేశ్వరి, నువ్వు? పల్లెటూరు అంటే చాలా ఇష్టం సుమా నాకు. మాది కొంచెం పల్లెటూరే, రావులపాలెం దగ్గర ఓబలక్ అనమాట. బాగుంటుంది కదా. కొబ్బరి చెట్లు, చెరువు గట్లు అవి లేవు, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. అయ్యో, బిల్డింగ్స్ కట్టేస్తారు. కానీ ఒకటి క్లోజ్ అవుతే ఇంకొకటి అలా పండుగ చాలా బాగా చేస్తారు. అంటే పక్షులు వస్తాయి కదా, ఆ పక్షులు రాకపోతే ఏమిటంటే ఇవి కొన్ని విత్తనాలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి వేసేవన్నీ తగ్గిపోతాయి. సో అన్ని మళ్ళీ మనకే ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది అనమాట. ఒకటి ఏదైనా కట్ చేస్తూ పర్యావరణాన్ని మనం నాశనం చేస్తూ వెళ్తే మనల్ని మనం నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. చైన్ ని బ్రేక్ చేస్తున్నాం. అరుణ, మా అమ్మ వాళ్ళది పల్లెటూరే. నేను ఆల్రెడీ ఎంజాయ్ చేశాను. ఆల్రెడీ ఎంజాయ్ చేసావా? మరి మీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పుడు? లేదండి. లేదా? వాళ్ళకి హాలిడేస్ లేవు. హాలిడేస్ లేవా? తక్కువ. అవునా? ఏం చదువుతున్నారు? పాప ఆర్కిటెక్చర్ 3rd ఇయర్ చేస్తుంది. ఓ, బాబు సిపిటి అయిపోయింది, ఐపీసీసీ చేస్తున్నాడు. ఇప్పుడే ఉంటాయిలేండి, ఇంకా హాలిడేస్ అయిపోయాయి. స్వాతి, మా అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరే. ఎడ్ల బండ్లు, ఈతకాయలు, అప్పటి జ్ఞాపకాలే వేరు కదా. బాగుంటుంది కదా. ఇంకేంటన్నారు? ఈతకాయలు. ఓకే, మాది కూడా అంటే కేరళ, ఇంకా రిమోట్ కేరళ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. కొన్ని చోట్ల అసలు ఇప్పటికీ కూడా సెల్ ఫోన్ కనెక్షన్స్, టవర్లు లేని ప్లేసులు ఇంకా ఉన్నాయి. మంచి వాటర్ ఫాల్స్, పడవలు, కేరళ కొబ్బరి చెట్లు, చాలా అందంగా ఉంటుంది. సూపర్ ప్లేస్ మా కేరళ. నాకు కూడా చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా నానమ్మ వాళ్ళ ఇల్లు అన్ని. ఓకే, నెక్స్ట్. అరుణ, మా పల్లె రేపల్లంట, ఈ పల్లె మా ఇల్లంట. మా పల్లె రేపల్లంట, ఈ పిల్లే రాధమ్మంట. మీరేమన్నారు? మా ఇల్లంట. మా ఇల్లంట అన్నారు. చూద్దాం. మీకు -10 అంట. మరి 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? నేను ఒక టాస్క్ ఇస్తాను. ఇది ఇలా పెట్టేసుకొని అలా రౌండ్ తిరుగుతూ 2 సార్లు ఇట్లా కొట్టేసి ఇలా అనేసేయాలి. ఆహా, అబ్బా, క్రియేటివ్. మీరు తీసుకోండి ముందు. రండి. ఇలా ఏంటది ఉప్పు అంటున్నారు? ఏది ఏమంటున్నారు? సౌండ్ లేని గాలి వస్తుంది ఏమిటి? ప్రొడ్యూస్ సమ్ సౌండ్. స్టార్ట్. ఇదిగో నేను చూపిస్తా చూడు. అను. మళ్ళీ నేను చూపిస్తా. స్పీకర్ సౌండ్ వస్తుంది. నువ్వు ఇప్పుడు నేను నాకు రావట్లేదు. ఎక్కడ జరుగుతుంది ఉండు, ఒకసారి చూద్దాం ఎక్కడ జరుగుతుందో. నేను ఇక్కడి నుంచి సౌండ్ చేస్తాను. ఇక్కడి నుంచి ఇదిగో. నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఇక్కడి నుంచి చేస్తున్నావు, అందుకని అని వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫైనల్.
కొంచెం వచ్చింది ఇప్పుడు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, ఇది ఇచ్చే. భువనేశ్వరి, భువనేశ్వరి వెయిటింగ్, చాలాసేపటి నుంచి ప్రాక్టీస్ కూడా చేసింది. చాలా అర్జెంట్ పని మీద ఏదో వచ్చినట్టు వచ్చింది ఇక్కడికి. అసెంబ్లీ సమావేశాల్లో లేచి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలన్నట్టు. మా ముందు బాగా క్యూట్ ఉన్నాం. థ్యాంక్ యూ. వెళ్ళిపోయావే, రా మళ్ళీ. అన్నానుగా, మళ్ళీ అన్నాను. మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది 1 అన్నమాట, ఓకేనా? ఇది 2 అన్నమాట, ఇది 3. నేను ఏదంటే అది చెయ్యాలి. రెడీ? 1 2 3. 2కి ఇది రాకూడదు, 2కి కిందే ఉండాలి. ఓకే ఓకే, మళ్ళీ 1 2 3 2 సారీ 1 3 1. ఓకే 2 2 కన్ఫ్యూజ్ చేస్తున్నా సుమా. ఇంకొకసారి. రెడీ? ఓకే 3 1 2 3 2 1 1 2 3. చాలు సుమా. దాని వచ్చే గాయత్రి అక్కడ. అబ్బో రండి బా, మీకే కరెక్ట్ గా సరిపోయిందండి. మనం డిస్నీ వరల్డ్కి వెళ్దామా? ఏంటి, నేనేం చూడలేదు. రెడీ? మళ్ళీ 1 2 3. ఓకే రెడీ? 3 1 2 2 3 1 3 1 2 2 2 1 3 3 3 3 2 సిటీ స్టాండ్ ఆడిస్తున్నట్టుంది సుమా. 1 1 3 2 2 3 1. ఓకే, ఎవరికి ఇద్దాం? గాయత్రి. గాయత్రి 10. తర్వాత వాక్యం. గాయత్రి. పల్లెల్లో రైతులకు పంటలు బాగా పండాలి. పల్లెల్లో రైతులకు పంటలు బాగా పండాలి. చూద్దాం. పల్లెల్లో రైతులకు పంటలు బాగా పండాలి. పండాలి పండాలి. అవును, రైతులు బాగున్నట్టయితేనే మనం బాగుంటాం. మనం బాగుంటే వాళ్ళు బాగుంటాం కాదు, రివర్స్. వాళ్ళకి పంటలు బాగా పండి, చేతికి పంటలు అంది, దానికి డబ్బులు బాగా వచ్చి వాళ్ళు హాయిగా ఉంటే మనం కూడా బాగా ఉంటాం. అందుకని రైతులు బాగుండాలి. నెక్స్ట్. అరుణ. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల. చూద్దాం. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల, నీ పైట కొంగు జారిందే కడుచుపిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల, నీ పైట కొంగు జారిందే కడుచుపిల్ల. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు అరుణ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, మొదలెడదామా? డైలాగ్ రౌండ్. డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1.5 లక్షలు లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి.
సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. ఈ సంభాషణ ప్రకారం చెరువులో కొబ్బరి బోండాలు రాలి చేపలు చచ్చిపోయాయి. దానికి ఎంత నష్టం వచ్చింది? స్వాతి. 1,00,000 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. మీరు విన్న ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? భువనేశ్వరి. వెంకటేష్. ఎస్. 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. నువ్వా శ్రీకృష్ణదేవరాయల? బ్లడీ ఫూల్. ఎవరనుకున్నావు కృష్ణదేవరాయలంటే? తెలుగు నాడి, తెలుగు బాడి, తెలుగు వేడి ఒకటిగా పోతే పుట్టిన మహత్తర రూపం రా అది. మేడ కుక్కల్ని కుందేళ్లతో తరిమించిన ఆయన రాజ్యం ఎక్కడా? సరిగ్గా 6 నిమిషాలు కూడా నన్ను ఆపలేకపోయినా నీ సైన్యం ఎక్కడా? కొండలు తవ్వుకునే ఎలుకవి గుండెల్ని నిలుమలా చిల్చే ఆ సింహానికి నీకు పోలిగా? రేయ్ ఫూల్, ఆయన కోటలో తిరిగిన నెమల తోక ఏకగున్న హిస్టరీ లేదు నీకు. నువ్వెంత? నీ బ్రతుకెంత? ఈ సంభాషణ ప్రకారం బాలకృష్ణ ఎవరి గొప్పతనం గురించి చెప్పారు? స్వాతి. శ్రీకృష్ణదేవరాయ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? అరుణ. గౌతమిపుత్ర శాతకర్ణి. కాదు. పాస్ట్. భువనేశ్వరి. తెలియదు. పాస్. గాయత్రి. సింహ. కాదు. స్వాతి. నరసింహనాయుడు. నరసింహనాయుడు కాదు. ఎవరు చెప్పలేదు. నేను చెప్పేనా? శ్రీమన్నారాయణ. నెక్స్ట్ డైలాగ్. మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా, సరైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్? నువ్వు నాకు ఉన్న పలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. చూసావా మన ఇంగ్లీష్ కి ఫ్యాన్స్. ఈ సంభాషణ ప్రకారం నాని ఏ సబ్జెక్ట్ కి హెల్ప్ చేస్తానంటున్నాడు? గాయత్రి. ఇంగ్లీష్. ఇంగ్లీష్ కి. కరెక్ట్. 10 పాయింట్. ఈ సంభాషణ ప్రకారం హీరోయిన్ నానిని దేనికి స్పెల్లింగ్ చెప్పమంది? గాయత్రి. వీక్. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా? మనం బలహీనంగా ఉన్నాము. ఆ వీక్ స్పెల్లింగ్ చెప్పండి. WEAK. కరెక్ట్. ఇది ఈ వారం. ఈ వీక్ స్పెల్లింగ్ చెప్పండి. WEAK. మనం చాలా బలహీనంగా ఉన్నాము. దాని స్పెల్లింగ్ చెప్పండి. WEAK. మనం 2 వారాల తర్వాత వారం గురించి మాట్లాడుతున్నాం. ఆ వీక్ స్పెల్లింగ్ చెప్పండి. నేను వారాలంటే మీరు మళ్ళీ WEAK అన్నారు. WEEK. చాలా వారాల తర్వాత అన్నమాట అది. అందుకని కనిపించట్లేదు మనకి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. ఆర్ వి క్లియర్ సోఫా? ఎనీ క్వశ్చన్స్? ఎస్ మిస్టర్ లింగం, నిన్న మనం క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతలో సమాధానం లేదు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎంకిస్ మ్యారేజ్, సుబ్బీస్ డెత్ యానివర్సరీ. వాట్? ఇంగ్లీష్లో మాట్లాడమంటావు, మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? భువనేశ్వరి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? గాయత్రి. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. కరెక్ట్. 10 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. గాయత్రి లీడ్ లో ఉంది. వచ్చి గిఫ్ట్ తీసుకోండి. భువనేశ్వరి. స్వాతి. అరుణ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ కి ఇవాళ మేము ఇదిగో లీటర్లు కొలిచేది పాలు పాలవాడు ఒకప్పుడు తీసుకొచ్చి చేసేవాడు. లీటర్న్నర, లీటర్ పావు, అందులో ఎంత నీళ్లు కలిసేదో ఏమిటో. ఇదిగో ఈ పెన్సిల్ ఇలా తీసుకొని ఇందులో పెట్టి ఈ పటకర్ర అక్కడ వదిలేసి అప్పుడు మూవ్ అయ్యి దీన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ తోనే వేయాలి. హ్యాండ్ మార్చొద్దు, అది పడిపోయి.
మళ్ళీ వెనక్కి వచ్చి ఒక బీడ్ తీసుకొని ఇందులోకి వేసి దీన్ని వదిలేసేయాలి ఇక్కడ. మళ్ళీ వచ్చి ఇందులోకి వేసి అంతే. సో ఇట్లా అందులో పడ్డవన్నీ 10 పాయింట్ల కింద లెక్క. ఒకవేళ మీరు తీసుకెళ్లేటప్పుడు పెన్సిల్ కానీ బీడ్ కానీ పడిపోతే మళ్ళీ అదే ఆడాలి. 1 2 3 గో. టైమ్ అప్. 1 2 3 4 5 6 60. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. అనవసరంగా 2 ఐటమ్స్ పడిపోయాయి కింద. ఇది లేదు. 1 2 3 4 5 50 పాయింట్లండి. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 60. భువనేశ్వరి గారు మీ టార్గెట్ 80. అలాగైతే తూర్పుగోదావరి జిల్లా విన్ను, లేదంటే ఖమ్మం విన్ను. ఎవరు విన్ అవుతారో చూద్దాం పదండి. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 టై. థ్యాంక్ యూ. టై చేశారు మళ్ళీ. ఈ మధ్య ఏమిటో గానీ మా స్టార్ మేడ్ లో అస్తమానం టైల్ అవుతూ ఉన్నాయి. మనం కోట్లు కొనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఇన్ని టైల్తో మనం ఏం చేసుకుంటాం? టై అయింది కాబట్టి ఇదే గేమ్ 30 సెకండ్స్ ఆడాలి మళ్ళీ మీరిద్దరే. గాయత్రి రండి. లాస్ట్ పొజిషన్ కూడా మీరు ఎక్కడున్నారో క్యాల్కులేట్ చేస్తాం. రెడీ 1 2 3 గో. టైం అప్. కడే ఉండండి చూద్దాము. 1 2 3 30 పాయింట్లు ప్లస్ ఇంకొక బీడ్ వేసుకున్నారు. సో ఇక్కడ 30 ప్లస్ ఇది ఆల్రెడీ మీ చేతిలో ఉంది. మీరు హాఫ్ వే త్రూ వచ్చేసారు. భువనేశ్వరి మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఆ 30 పాయింట్స్ సంపాదించేసి ఆ 4వ బీడ్ కూడా వేసేసారనుకో మీరు విన్ అవుతారు. మీరు 4వ బీడ్ తీసుకోలేదనుకోండి ఆవిడ విన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ తీసేసుకుంది. రెడీ 1 2 3 గో. మూడు ఐటమ్స్ అయిపోయాయి. 4వ బీట్ కోసం అప్రోచ్ అయ్యారు అండ్ దాటారు. అందులోకి వేసేటువంటి ప్రయత్నం మ్యాచ్ పడింది. ఎస్, టై బ్రేక్ చేసాం. 1 2 3 4 40 పాయింట్లు అండి. బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే చెల్లి వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని. కంగ్రాచులేషన్స్, మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బై బై.